డాక్టర్గా సేవలందిస్తే కొందరి జీవితాలనే మార్చగలం. కానీ పరిపాలనలోకి వస్తే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావచ్చని భావించారు కేరళకు చెందిన డాక్టర్ ఎంఎస్ లక్ష్మీప్రియ. అదే ఆలోచన ఆమెను సివిల్స్ వైపు నడిపించింది. 2012లో తిరువనంతపురం హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో పిల్లల అపహరణ ముఠాను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఘటన తర్వాత సామాజిక సమస్యలపై మరింతగా పనిచేయాలనే సంకల్పంతో ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. 3 ప్రయత్నాల తర్వాత సివిల్స్ సాధించారు. అస్సాంలో ఐఏఎస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలు, పిల్లల్లో పోషకాహారాల లోపంపై దృష్టి పెట్టారు. బగన్ బజార్ ద్వారా తక్కువ ధరకే పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రాజెక్ట్ సంపూర్ణ ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన బడీ మదర్ విధానం మంచి ఫలితాలు సాధించింది. తల్లుల ఆరోగ్యం, ప్రసూతి మరణాల తగ్గింపులో ఆమె చేసిన కృషికి ప్రధాని ప్రశంసలు దక్కాయి. ఎక్సలెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు కూడా అందుకున్నారు. ఓ డాక్టర్గా మొదలైన ప్రయాణం ఓ ఐఏఎస్ అధికారినిగా వేలాది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.